హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ ఛానల్ నుంచి నేను మీ మైనుద్దీన్. ఈరోజు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వార్తల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మేడారం జాతరలో వలి కోవా బన్న అమ్మినందుకు చాలా రచ్చరచ్చ చేసిన వీర నారీమణులు ఈరోజు కనబడడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న దేవస్థానంలో జరిగిన జాతరలో ఒక చిన్న పాప చనిపోయింది. దాని గురించి ఎవరు నోరు విప్పడం లేదు. అలాగే రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 చనిపోయారు. 9 మంది వెంటిలేటర్ పై ఉన్నారు. 70 మంది అస్వస్థతకు గురయ్యారు. దీని గురించి కూడా మాట్లాడటానికి ఆ నోరు పెగలడం లేదు. ఎందుకని? ఇక్కడ వలి లేడు, జావేద్ లేడు కాబట్టి వాళ్ళ నోర్లు తెరవడం లేదు. మేడారంలో నా గిరిజన బిడ్డలు అని చెప్పి కేకలేసిన నోరు ఇప్పుడు నాగర్ కర్నూలులో పసిపాప చెల్లింపోతే ఆ నోరు పెగలడం లేదు. ఎందుకని? తక్కువ కులం జాతి వాళ్ళన చంపింది అగ్రకులాల వాళ్ళు, చనిపోయింది చిన్న కులాల వాళ్ళు. కాబట్టి ప్రియా చౌదరి గారు అగ్రకులం వారు కాబట్టి ఆ నోరు పెగలడం లేదేమో. అలాగే రాజమండ్రిలో కల్తీ పాలు అమ్మిన అతను గణేష్ రావు కాబట్టి ప్రియా చౌదరి గారు కానీ, అలాగే మౌనిక సుంకర కానీ, మాధవీలత కానీ వీళ్ళ నోర్లు పెగలడం లేదు. ఎందుకంటే అక్కడ ఏ భాషనో ఏ జావిదో లేడు. వాళ్లే ఉంటే ఈ పాటికి ఆ ఛానళ్ళు మొత్తం భారతదేశాన్ని ఒక ఊపి వదిలిపెట్టాయి. వాళ్ళు మటుకి మనుషులు గారా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మటుకి మనుషులు గారా? వీళ్ళ గురించి ఎందుకు నోరు విప్పడం లేదు? వీళ్ళ రాజకీయాల స్వార్థం కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు ఇలాంటి ఛానల్స్ పెట్టుకొని మత కల్లోహాలు సృష్టిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడా కూడా బాలాజీ కానీ, ప్రియా చౌదరి కానీ, మౌనిక సుంకర కానీ, లేదా మాధవీలత కానీ ఒక్కళ్ళు కూడా వారం రోజుల నుంచి ఏ ఛానల్లో కనబడడం లేదు. దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు, ఇంకా ఈ దేశం కోసం మా ప్రాణాలు ఇస్తారు అన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు దేశ ప్రజలు కారా? వీళ్ళ కోసం మాట్లాడే హక్కు వాళ్ళకు లేదా? ఒక్క బీజేపీ పార్టీ కోసం మాత్రమే మాట్లాడతారా? లేదు, అన్య మతస్థులు ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వీళ్ళ ఛానల్స్ ఉన్నాయా? దీనిపైన ప్రజల అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి. ఆ వీర నారీమణులు చూసే వరకు మీరందరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.